మీకు బ్రాహ్మీ ముహూర్తం గురించి తెలియాలమ్మా. ఎందుకంటే శివుడు ధ్యానం అనేది చెప్పబడింది. ఎక్కువగా ధ్యానంలో ఉంటేనే ఆయన ప్రసన్నం అవుతాడని. మనకు స్వామివారు అంత ఏకాగ్రత చిత్తంగా ఉండండి అయ్యా, రాత్రి సమయంలో ఉద్భవిస్తున్నాను, ఆ సమయంలో ఏకాగ్రత ధ్యానం చేయండి అని చెప్పాను. అంటే రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. కూర్చొని ధ్యానం చేస్తుండాలి. నీకు ఏ నామం వస్తే ఆ నామం ధ్యానం చేయి, లేదా ఓంకార ప్రణవస్వరూపాన్ని ధ్యానం చేయి. ఏ నామం వస్తే ఆ ధ్యానాన్ని చేస్తే ఆ ఈశ్వరుడు తత్వం మనకు ఆ రోజు కనబడుతుంది. నీ ధ్యానం చేసినప్పుడు ఆయన కనబడతాడు ఎదురు రూపంలో. అంతసేపు ధ్యానం చేస్తే అంతసేపు అహోరాత్రే శివేశ్య అని అన్నాడు. అహోరాత్రం అంతా కూడా ఈశ్వరుడి తత్వమే చెప్పబడుతుంది. అంటే ఉదయము, సాయంకాలము, మధ్యాహ్నము, రాత్రి, సంధ్య, అసుర సంధ్య, ఇవన్నీ కూడా ఆయనకు స్వరూపమే. మీకు ఇటువంటి ఒకానొక క్షేత్రం ఉందమ్మా, షట్కాలార్చన క్షేత్రం. ఏంటయ్యా అదే గోకర్ణ మహాశ్వరుడు, మహాబలేశ్వరుడు. గోకర్ణంలో ఉండే మహాక్షేత్రం ఏదైతే ఉందో అక్కడ షట్కాలార్చన జరుగుతుంది. అక్కడ ప్రధాన పట్టు చేస్తాడు. అంటే షట్కాలార్చన తెలుసుకోవాల్సుకున్న వాడు గోకర్ణ క్షేత్రం వెళ్ళవలసిందే. గోకర్ణ క్షేత్రంలో చూడండి 6 కాలాలు అర్చన జరుగుతుంది. ఏ కాలం కూడా అక్కడ ఎందుకంటే ఆత్మలింగం స్వామివారి స్వయంగా ఆత్మలింగం అక్కడ రావణాసురుడు పెట్టాడు. రావణాసురుడు ఆ ఆత్మలింగాన్ని పెట్టడం వల్ల అక్కడ షట్కాలార్చన అంత దివ్యశక్తి. ఆ క్షేత్రంలో మహాబలేశ్వరుడుగా అమ్మవారు తామ్రగౌరీదేవిగా ఉండడం. తామ్రగౌరి అంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పబడిందమ్మా. మనకు లింగ పురాణాలు తెలపబడింది ఏంటంటే తామ్రగౌరి అనేది ఇక్కడ ఎందుకు అని అంటే రాగి చెంబు విషయం తెలాలి. ఇక్కడ తామ్ర అంటే రాగి. మరి ఈ తామ్రానికి గౌరీదేవికి ఉన్న సంబంధం ఏంటి ఇక్కడ? అసలు తామ్రగౌరి ఎందుకు పెట్టారు, అమ్మవారు ఎందుకు అక్కడ అంటే, గంగాదేవి అట ఎప్పుడు నీ యందు నాకు అనుగ్రహం కలగాలండి, ఎప్పుడు నీ పక్కనే పార్వతీదేవి ఉంటుంది, మరి నేనెప్పుడు నీ పక్కన ఉంటాను అని చెప్పి అడుగుతుందట. ఆ యొక్క అనుగ్రహంతో గంగాదేవి పార్వతి ఏదైతే ఉందో ఇక్కడ ఉద్భవిస్తుంది ఈ క్షేత్రంలో. అదే గంగా. ఇంత అర్థం ఉంది. గోకర్ణంలో చూడవలసిన విషయం ఏంటంటే గంగా పార్వతీదేవిగా ఉండే ఏకైక క్షేత్రం ఇది. అందుకని గోకర్ణంలో ప్రతి ఇంటిలో నుంచి అక్కడ రాగి చెంబులో నీళ్లు తీసుకెళ్ళి అభిషేకం చేస్తుంటారు గోకర్ణేశ్వరుడికి. మీరు అక్కడ చూడండి, గోకర్ణం వెళ్ళినప్పుడు చూడండి, అదొక ఆచారం. అక్కడ ఆచారం వచ్చేసింది అది. వాళ్ళు అక్కడ మీకు ఆ దేవాలయం గోకర్ణం లోపలికి వెళ్ళినప్పుడు ఆదిశంకరులు కూడా ప్రతిష్ఠితం ఉంది ఓ లింగం. ఆదిశంకరాచార్యుల ప్రతిష్ఠ ఆదిశంకర అని లోపల ఉంది. అయితే అక్కడ అందరు కూడా రాగి పాత్ర తీసుకెళ్ళి అభిషేకం చేస్తారు. ఇత్తడి పాత్ర చాలా తక్కువ వాడతారు అక్కడ. అందుకని తామ్రగౌరీదేవి అని అక్కడ పేరు. ఇంతటి రహస్యం ఉంది అక్కడ అమ్మవారి కూడా తామ్రగౌరీదేవి అంటే. ఇంకో విశేషం ఏంటంటే ఎక్కడ అమ్మవారికి మనం అయ్యవారికి గంగా అస్థికలు కలపటానికి అక్కడ వాడుతూ ఉంటాం మనం. ఎక్కడ? గంగా తీరంలో. అంటే కాశీపట్నంలో అందరూ కూడా కాశీలో గంగలో అస్థికలు కలపడానికి వెళ్తూ ఉంటారు. కానీ విచిత్రం, గోకర్ణానికి కూడా ఆ క్షేత్ర మహత్యం వచ్చింది. ఇక్కడ మీకు అమ్మవారి దేవాలయం వెనక వైపు వెళ్తే ఒక చిన్న తీర్థం ఉంటుంది. అక్కడ ఈ మనిషి అస్థికలు అక్కడ కూడా కలపచ్చు అని మనకు పురాణం తెలుపబడింది. అస్థికలు కలపాల్సింది ఒక్కచోటే, కానీ అక్కడ ఉన్న గంగాట ఇక్కడికి వస్తుంది అంతర్వాహినిగా. ఆ గంగాదేవి అంతర్వాహినిగా ఇక్కడ కూడా ఉంటుందట, ఒక కుండ రూపంలో లోపల వెనకాల వెళ్తే మీరు. అక్కడ ఇంకొక విషయం ఏంటంటే కోటి తీర్థం అని ఒకటి ఉంది. అయితే చాలా మంది అస్థికలు కలుపుతూ ఉంటారా గురుగారు? ఇప్పటికీ మీరు సందర్శన చేస్తే ఆ గౌరీ అమ్మవారి వెనకాల గుడి మందిరం వెనకాల ఏదైతే ఉందో ఆ గుడి వెనకాల మీరు వెళ్తే ఒక కుండ ఉంటుంది. అక్కడ అన్ని అస్థికలు ఇప్పటికీ కనబడుతూ ఉంటాయి మీకు. అక్కడ కుండలో పడేసినవి, అస్థికలు దానిలో వేసినవి కనబడుతూ ఉంటాయి ఇప్పటికీ. ఇంకా మీకు అక్కడ రాస్తారు కూడా, చరిత్ర ఉంది అక్కడ. అందుకని అంత ప్రాశస్తి గోకర్ణ మహాశ్వరుడు కూడా, మహాబలేశ్వరుడు. అందుకని ఈశ్వరతత్వం తెలియాలంటే 2 నామాలు స్మరణ చేయాలి. ఏంటంటే అవి 2 కూడా అఖిలాండేశ్వరుడు, అఖిలాండేశ్వరి. మనం వినే ఉంటాం అఖిలాండేశ్వరి అంటే మనకి ఎక్కడో త్రిచీలో ఉంది అమ్మవారు అఖిలాండేశ్వరుడు. ఎక్కడ అమ్మవారికి సీమంతం జరగదు, ఇక్కడ సీమంతం మహా ఉత్సవంగా చేస్తారు అఖిలాండేశ్వరి అమ్మవారికి. అది ఎప్పుడు జరుగుతుందంటే మనకు పుష్యమాసం పూర్వంగా జరుగుతుంది. మార్గశిర మాసంలో సీమంతం చేస్తారు అమ్మవారికి అక్కడ. ఇది చాలా కొత్త విషయం. ఇంకోటి రీసెంట్గా ఇంకో విషయం ఏంటంటే మనకు ఈ అమ్మవారికి తాటంకాలంటే చాలా ఇష్టం అట.
సౌందర్యలహరిలో చెప్పబడుతుంది అమ్మవారికి తాటంకాలు ఎలా ఉన్నాయి అంటే అమ్మవారు దానికి ఒక వర్ణన ఉంది సౌందర్యలహరిలో. ఆ తాటంకాలు ఇప్పుడుండే విజయేంద్ర సరస్వతి కంచి స్వాముల వారు వెళ్ళి అమ్మవారికి సమర్పణ చేశారు, బంగారు తాటంకాలు. అంటే ఎక్కడైనా కానీ అఖిలాండేశ్వరుడు అంటే అఖిలాండేశ్వరుడు ఏదైతే ఉందో, అఖిలం అంటే ఆయనే, అఖిలాండేశ్వరి అన్న అమ్మవారి శక్తి స్వరూపమే. ఇద్దరు కూడా ఒక ఏకస్వరూపంలోని ఏకైక స్వరూపమే ఈ శివశక్తి స్వరూపం. శివుడు ఉంటే శక్తి ఉంటుంది, శక్తి ఉంటే శివుడు ఉంటాడు. వీళ్ళిద్దరు లేనిది లోక ప్రపంచమే లేదు. ఎందుకంటే ఆది అంత్యము వీళ్ళతోనే ప్రారంభం. ఎలా అంటే స్త్రీ పురుష లింగాలతోనే ప్రారంభం, సృష్టి రహస్యమే అది. కాబట్టి ఇద్దరు లేకపోతే సృష్టియే లేదు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. మహాశివరాత్రి యొక్క ప్రధాన అంశం స్త్రీ శక్తి పురుష శక్తి రెండు ఉంటేనే కలుగుతుంది. ఈ లింగాకారాన్ని మీరు ఎక్కడ చూడగలుగుతారు అని అంటే, ఇప్పుడు కాలంలో తిరుపతి యొక్క క్షేత్రం దగ్గర మనకు గుడిమల్లం అనే క్షేత్రం ఉంది, పరశురామ ప్రతిష్ఠితం. అక్కడ మీరు ఈశ్వరుడు యొక్క లింగస్వరూపము, స్త్రీ యొక్క లింగస్వరూపానికి సంబంధించిన విశేష అప్పటి శతాబ్దం 2వ శతాబ్దంలో కట్టినటువంటి గుడిగా అని అంటారు దాన్ని. ఆ గుడిలో మనం చూడొచ్చు. ఇప్పటికీ స్త్రీ యొక్క శక్తి కానీ పురుషుడు యొక్క శక్తి కానీ ఏ విధంగా ఆ లింగాకారంలో ఉంటుంది, దాని రహస్యం ఏంటి, ఈశ్వరుడు యొక్క తత్వాన్ని తెలుసుకోవాలన్నా ఏంటి అనేది ఆ గుడిలో మీరు సందర్శన చేస్తే కనుక తెలుస్తుంది. ఈ విధంగా ఈశ్వర తత్వంలో రెండు ఉన్నాయని చెప్పన్నాను కదమ్మా. అది ఒకటి అఖిలాండేశ్వర స్వరూపము, అఖిలాండేశ్వరుడు అని ఒకటి మహేశుడు. ఈ మహేశుడు ఎక్కడ ఉంటాడండి మరి? మహేశుడు అంటే ఎవరు? ఈశ్వరుడే. మహా అంటే అంతటికి వ్యాప్తమైనవాడు. ఈశుడు అంటే ఆయనే. ఈశాన స్వరూపంగా పూజ చేస్తే ఈశాన సర్వ విద్యాడాం, సర్వభూతాలకి ఆయనే అధిపతి, సర్వమైన విద్యలకి అధిపతి ఆయనే, బ్రహ్మాధిపతి ఆయనే. బ్రహ్మకి బ్రహ్మాధిపతి ఆయనే. బ్రహ్మ కానిది ఏదైతే పదార్థమో దానికి కూడా అధిపతి ఆయన్నే. బ్రహ్మణోధిపతి అంటే బ్రహ్మానికే అధిపతి ఉన్నాడు, బ్రహ్మకు కూడా అధిపతి ఆయనే ఉన్నాడు. సదాశివోహం అంటే సదాశివోహం అంటే సకలము నీవేనాయన, సకలము నువ్వే, అంతా నీవే, ప్రపంచమంతా అధినాథుడివి నీవే, అధిపతివి నీవే, ప్రతి ఒక్క నియమంలో చలనంలో నీవే ఉన్నావు, దుఃఖంలో నువ్వే ఉన్నావు, సుఖములో నీవే ఉన్నావు, జీవజాతుల్లో నీవే ఉన్నావు, అంతా కూడా నీవే చరాచర సృష్టి. అందుకనే శివరాత్రి మహాపర్వదినంగా చెప్పబడింది. శివరాత్రి వస్తూ ఈ యొక్క శివరాత్రికి ఎవరైతే ప్రాధాన్యంగా ఏది కామ్యం లేకుండా శివధ్యానం చేస్తారో, శివజ్ఞానాన్ని పొందుతారో వాడు కైవల్యాన్ని పొందుతాడు. ఇక మహాశివరాత్రి పర్వదినాన మనం అభిషేకం గురించి మాట్లాడుకున్నాం. మహాన్యాస అభిషేకం కావచ్చు, అన్నాభిషేకం కావచ్చు. ఇక ప్రదోషకాల పూజ కానీ అర్చన కానీ శివుడికి చాలా ముఖ్యమైంది. అది కూడా అఖండ ఫలితం ఇస్తుందని చెప్తారు కదా. ఇక ఒక బిల్వం ఆయనకు సమర్పిస్తే, మారేడు దళంతో పూజ చేస్తే ఆయుర ఆరోగ్యాలతో పాటు పూర్ణాయుష్కులు అవుతారు అని శాస్త్రాలు చెప్తున్నాయి కదా గురువుగారు. ఏంటి అసలు మారేడు దళాలంటే పరమశివుడికి అంత ప్రీతిపాత్రం ఎందుకు? ఇక్కడ ఈ బ్రహ్మానంద స్వరూపం అంటారు దీన్ని. బ్రహ్మానంద స్వరూపం అంటే ఆయన ఎప్పుడూ నిత్యం ఆనందంలో, ప్రదోషకాలంలో ఆనంద నాట్యం వేస్తూ ఉంటాడు. ఆ ఆనందంలో ఉన్నప్పుడు తనలో లయింపజేసుకుంటాడు సకలమైనటువంటి గుణాలని. అందుకని ఆనంద తాండవం ఎప్పుడైతే ఎవరైతే చూస్తారో ఆ ఆనందంలోనే ఈశ్వరుడు యొక్క తత్వం ఉంటుంది. అది మనం గ్రహించాల్సినటువంటి స్వరూపం ఈశ్వరతత్వం. అంతే ఆనందం ఎప్పుడైతే కలుగుతుందో అది కూడా ఈశ్వరతత్వమే. ఆ ఆనంద నాట్యం ఎప్పుడైతే చూస్తారో సాక్షాత్తు భక్తవ శంకరుడే, భోలా శంకరుడే స్వామివారు నీ కోరికనేదో వెంటనే తీర్చేస్తాడు అని చెప్పి మనకు నానుడిగా చెప్పబడుతుంది పురాణంలో కూడా. ప్రదోషకాలం అభిషేకం చేయండి అంటే ఈశ్వరుడు ఆనందంతో ఉంటాడు, ఏదైనా వెంటనే వరవిచ్చేస్తాడు. ఇక ఆనందంలో ఉంటే ఎవరైనా పొగిడామనుకోండి వెంటనే వరవిచ్చేస్తారుగా. మీకు ఇది కావాలన్నా అయిపోయింది, పోనీ వెళ్ళండి, ఇక మీ పని మేము చేసేస్తామని అంటారు. అట్లానే ఇక్కడ కూడా ఆనందంలో ఆ యొక్క ఈశ్వరుడు ఉన్నప్పుడు మనం ధ్యానం కానీ అభిషేకం కానీ చేస్తే శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తాడని. ఇంకా ఈ బిల్వం సాక్షాత్తు నారాయణమూర్తి లింగ పురాణం తెలపబడిందంట. ఎవరైతే రోజు కనీసం ఒక్కసారి కాకపోయినా జీవిత పర్యంతంలో ఒక్కసారన్నా శివలింగం మీద ఒక్క బిల్వదలం పెడితే చాలన్నారు. మోక్షం అంటే వాడికి ఫలితం అంతటి మహత్తర ఫలితం కలుగుతుంది, ఉత్తమ జన్మలు వస్తాయట. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అన్నారు. అంటే స్వామి ఇది నాది కాదు, ఇది నీకే అంకితం. ఈ యొక్క బిల్వదళంలో ఏముందయ్యా అంటే త్రిజన్మలు, త్రిగుణాలు, త్రిమూర్తి తత్వాలు, రజ సత్వ తమో గుణాలు, త్రిగుణాత్మ గుణాలు అన్నీ మనకు మూడు ఉన్నాయమ్మా. రజోగుణము, సత్వగుణము, తమోగుణము, మూడుకి అది
మళ్ళీ కూడా మనిషి 3 గుణాలతో పాటు త్రికరణ అంటే మన అంతఃకరణ కూడా 3 కరణాలు ఉంటాయి. వాటికి సంబంధించి కూడా త్రికరణ శుద్ధిగా మనం ఆరాధన చేయమన్నారు అక్కడ. అంటే ఒక్క బిల్వదళం పెడితే కనుక అసలు మనం ఫలం కూడా ఊహించలేమన్నారు. అంతటి ఫలితం వస్తుంది ఒక్క బిల్వదళం పెట్టినా అని. ఇక ఏకబిల్వం ఉందండి. ఏకబిల్వం ఏంటంటే అంతటా నేనే చెప్పేది ఏదైతే ఉందంటే అది బిల్వదళం. అదే ఏకబిల్వం అంటే అంతటా ఉండేది నేనే, ఈ త్రిమూర్తుల స్వరూపము నేనే. ఏకబిల్వం అంటే ఏంటంటే ఎట్లా ఉంటుందయ్యా అంటే ఒకటే ఆకుకి 2 విశాఖగా అంటే విశాలమైనటువంటి ఆకులు కలిపి ఉండేటువంటిది. అదే బిల్వదళం అనుకోండి, అలా ఉండదు. ఒక బిల్వం ఉండి దానికి 2 ఆకులుగా ఉంటాయి. ఇక్కడ బిల్వానికి ఏకబిల్వానికి తేడా అంటే అది. ఏకబిల్వం కనుక మీరు ఆరాధన చేస్తే అంతటి మించింది ఇంకోటి లేదు. ఇక బిల్వదళాలు దొరుకుతూ ఉంటాయి అనుకోండి, ఎందుకంటే మనకు అన్ని రకాల ఎక్కువగా చెట్లు పెరుగుతుంటాయి కాబట్టి బిల్వదళాలు ఇవి మామూలుగా పెరుగుతుంటాయి. మారేడు దళం ఆ యొక్క ప్రాధాన్యం ఏంటండి అంటే లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది ఆ బిల్వదళాలతో అర్చన చేస్తే. ఎందుకంటే శ్రీ సూక్తంలో మనకు చెప్పబడింది ఏంటంటే ఆదిత్యవర్ణే తమసోది జాతో వనస్పతిస్తవ వృక్షోద బిల్వహ అంటే లక్ష్మీదేవి ఎక్కడ ఎప్పుడు చరిస్తూ ఉంటుందని మనం అనుకుంటుంటాం. కానీ ఇక్కడ అమ్మవారు ఒక్క రూపంలోనే ఉంటుంది. అది ఎక్కడ అంటే బిల్వద రూపంలో బిల్వ నిలయంలో ఉంటుంది. అందుకే లక్ష్మీ అష్టోత్తరంలో బిల్వ నిలయాయ నమః ఉంటుంది మనకి. అంటే బిల్వదళంలో అమ్మవారు లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి దాంతో అర్చన చేస్తే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అష్టైశ్వర్యాలమ్మ, ధనం ఒక్కటే కాదు, అష్టైశ్వర్యాలు ఉంటాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దానికి కూడా ఈశ్వరుడు యొక్క స్వరూపమే. కాలానికి వశం ఎవరయ్యా అంటే కాలానికి వశం ఎవరూ లేరు. కాలానికే కాలుడు ఈశ్వరుడు.